అంటే ఆడియన్స్ కామన్ ఆడియన్ పెద్ద పెద్ద ఎక్స్పెక్ట్ చేయడు. సింపుల్గా హోమ్లీగా ఫ్యామిలీగా ఉన్న మూవీస్ మాత్రం ఎంకరేజ్ చేయడానికి సపోర్ట్ చేయడానికి చూస్తారు. అలాంటి మూవీ అండి ఇది భరత మహాశైలకు విజ్ఞప్తి. మన డైరెక్టర్ గారు సాంగ్ స్టేజ్ మీద వైరల్ చేసిన సాంగ్ వన్ ఆఫ్ ద హైలైట్ సాంగ్ మూవీలో. భీమ్స్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చాలా ప్రాపర్గా చేశారు. చాలా బాగుంది సినిమా. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అండి. ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇంకా బాగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సినిమాలో. కెమిస్ట్రీ హీరో హీరోయిన్ ఆశికా రంగనాథ్ గారిది కావచ్చు అండ్ డింపుల్ హెత్ గారిది సాంగ్స్, పిక్చరైజేషను, ప్రొడక్షన్ వెల్స్, టెక్నికల్స్ చాలా చాలా బాగున్నాయి. కిషోర్ తిరుమల గారు అంటే మినీ షోలేజ్ కావచ్చు, మన ఇంతకుముందు శర్వానంద్ గారు చేసిన మూవీ కావచ్చు, ఇది కానీ సేమ్ ఫ్యామిలీ ప్యాటర్న్ చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. నీట్ డైలాగ్స్, ప్రెజెంటేషన్, ఎగ్జిక్యూషన్, డైరెక్షన్ చాలా బాగుందండి. ఆ కామెడీ అదే ట్రెండింగ్ డైలాగ్స్తోనే సోషల్ మీడియాలో హైలైట్ అయిన ఏదైతే డైలాగ్స్ ఉంటాయో ఆ డైలాగ్స్ని యూజ్ చేస్తూ అవి పేలాయి, బాగా పేలాయి. కామెడీ టైమింగ్ మన వెన్నెల కిషోర్ గారిది కావచ్చు, సత్య గారిది కావచ్చు, మన బలగం చేసిన క్యారెక్టర్ చేసిన ఆయనది కావచ్చు, అది కుదిరైంది. కామెడీ బాగా చింత ఇట్లా కొద్ది జరగండి. ఒక స్టెప్ ఇట్లా వేస్తా. సినిమా మాత్రం రవణ నిజంగా చెప్తున్నా ఇచ్చి పడేసినవనా అంటే చాలా మందికి డిసప్పాయింట్ చేసినాను. కొంతమంది అంటారు, కొంతమంది ఇట్లా తీసి రవితేజ అని అంటారు. ఒకటే చెప్తున్నా, రవితేజ అన్న నువ్వు ఎట్లా మేము డిసప్పాయింట్ కాము. ఎందుకంటే మీరు కింది నుంచి పైకి వచ్చిన మనిషి. ఒక సినిమా ఇట్టున్న ఫ్లాప్ అని మీరు వెనకకు చూసుకోరు, పోతూనే ఉంటారు. మేము కూడా వెనకాల వస్తూనే ఉంటాము. సినిమా మాత్రం మంచి కనెక్ట్ అయ్యే సినిమా అని చెప్పొచ్చు. ఒక ఫ్యామిలీకి కొద్ది దగ్గర కనెక్ట్ అయ్యేది. అంత బోరింగ్ లేదు, అంత హిట్ అని చెప్పలేను. ఓకే, వన్ టైం వాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న సంక్రాంతి సీజన్లో ఇది మంచిగా కలెక్షన్లో మాత్రం మూత మోగిపోతుంది. సినిమా మాత్రం ఎక్కడ కూడా బోరింగ్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ అదిరిపోయింది. ఇప్పుడు కథలు కూడా ఎన్నెన్ని పట్టుకొస్తారు డైరెక్టర్ గారు, వాళ్ళకు కూడా దొరకాలి కదా కథలు. ఉన్న కథలలో మనం చూసుకోవాలి, ఎంజాయ్ చేసుకోవాలి, అంతే చెప్తున్నా నేను. సినిమా మాత్రం మంచి సినిమా. ఒకటే చెప్తున్నా, మన సునీల్ అన్న స్క్రీనింగ్ అనిపించే మాత్రం మస్తు ఎంజాయ్ చేసాము. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్. అడగండి. భరత మహాశైలకు విజ్ఞప్తి అనే టైటిలే బాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రతి ఒక్క భర్త పెళ్ళైన తర్వాత వేరే అమ్మాయిని చూస్తే ఎలా ఉంటుంది, చూసిన తర్వాత ఒకవేళ నిజం తన భార్యకు చెప్తే ఎలా ఉంటుందో స్టోరీ ఇదే. కానీ తప్పు చేసిన వాళ్ళు మాత్రం ఈ సినిమా చూస్తే ఇంకొకసారి లైఫ్లో తన భార్యకు చెప్పరు, పెళ్ళికి ముందు జరిగిన విషయాలు కూడా చెప్పరు. అసలు ఈ స్టోరీ మొత్తం లైనే యావరేజ్గా ఉంది. అసలు కామెడీ అయితే బాగుంది, కామెడీ ఉంది, కానీ ఫైట్స్ ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క కామెడియన్స్ అక్కడ వాడుకోలేదు ఫస్ట్ ఆఫ్ డైరెక్టర్ గారు. అసలు స్టోరీ ఎంత చాలా హెవీగా ఆలోచించాము, కానీ హెవీ లేదు స్టోరీ. చాలా మంది డిసప్పాయింట్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే 2.5 hours సినిమా చూసాము, కానీ ఎక్కడ స్టోరీ అర్థమవుతుంది, ఏ విధంగా స్టోరీ ఉంటుంది అర్థం కావట్లేదు. అసలు సినిమా అయినా ఎక్స్పెక్టేషన్స్ హైయర్ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళకూడదు. ఏ సినిమా అయినా సరే హైయర్ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళకూడదు. ఏ సినిమాకైనా మనశంకర వరప్రసాద్ సూపర్ హిట్ అయింది. సో అన్ని మనశంకర అంటే కష్టం. సో ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలా తీస్తాడు. కానీ ఆలైనా పెట్టుకున్నారు వీళ్ళు. అంజన్ రావుపూడి గారి లాగా నార్మల్ ఒక ఫ్యామిలీ సినిమా అనుకున్నారు, కానీ ఇది ఫ్యామిలీ సినిమా లాగా లేదు, రొటీన్గా ఉంది. కానీ చాలా మంది డిసప్పాయింట్గా ఫీల్ అయిపోయారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మూవీ లాగా ప్లాన్ చేశారు, కానీ ఆల్రెడీ ఆ లైన్ చాలా మంది తీశారు. ఒకసారి చూడొచ్చండి. నార్మల్ యావరేజ్ సినిమా. సంక్రాంతి బలిలో అయితే నిలవదు, మన మెగాస్టార్ బలిలో అయితే నిలవదు. సో ఆయన నెంబర్ 1, అది సూపర్ హిట్. అనిల్ రావుపూడి గారు హిట్ కొట్టారు. సో రాబోయే సినిమాలు చూడాలి. మన పోలిశెట్టి సినిమా ఉంది, ఐ థింక్ అది ఖచ్చితంగా సూపర్ హిట్ కొడుతుందని ఆశిస్తున్నాము. సో చూడండి, ఫ్యాన్స్ పరంగా కాదండి, ఫ్యాన్స్ పక్కన పెట్టి రవితేజ గారు ఫ్యాన్స్ అనే కాదు, అందరూ చూడండి. కానీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. ఏదైనా ఏ సినిమా అయినా సరే హయ్యర్ ఎక్స్పెక్టేషన్తో ఏ సినిమా చూడకండి దయచేసి. సో అన్ని బాహుబలియాలు కావాలంటే రావు, అన్ని ప్రభాసులు రావాలంటే రావు సూపర్ హిట్లు. సో అన్ని సినిమాలు ఆడాలి, ప్రేక్షకులు ఆదరించాలి, ప్రొడ్యూసర్లకి డబ్బులు రావాలి అందరూ. సో ఎన్ని థియేటర్స్ ఉన్నాయి అన్ని. మేడం ఈ సినిమాకి రేటింగ్ అంటే ఇవ్వలేము మేడం, 3 అంతకు మించి ఇవ్వలేము. ఎందుకంటే యావరేజ్ సినిమా. నేను ఓపెన్గా చెప్తున్నా కదా. నేను పవన్ సినిమా భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా. రవితేజ సినిమా చూశాను భయ్యా. సినిమా చూస్తున్న సేపు ఒకటే కామెడీ. పాటల్లో కామెడీ, డ్యాన్సుల్లో కామెడీ, ఫైటర్లో కామెడీ, స్టోరీలో కామెడీ, రొమాన్స్లో కూడా బంచిక్ బమ్ములో కూడా కామెడీ అంతా.
సినిమా ఫుల్ కామెడీ కదా, అదే కదా కావాలా. మధ్యలో రొమాంటిక్ సీన్లు ఉన్నాయే, డింపుల్ అయ్యేతితో ఆ తెల్లమ్మాయితో కూడా ఉంది కానీ ఆ రొమాన్స్ సీన్లు ఏంటంటే కొద్దిగా ఎక్కువ చేస్తుంటే బాగున్నాయి కాస్త, కానీ తగ్గించేశారు. బెడ్రూమ్లో పోయి పట్టుకునే సీన్లు ఉన్నాయి కానీ లిప్ కిస్సులు లేవే, అబ్బా మిస్ అయిందే మాకు. సరేలే, మొత్తానికి ఈ సినిమా చూసి మీరు తెలుసుకోవాల్సిందల్లా ఒకటే ఏంటంటే, అందరికీ పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి, పెటాకలు అవుతూ ఉంటాయి. పెళ్ళైన తర్వాత ఎవరైనా నాలంటోడు కాకుండా ఎవరైనా మీలాగా అందమైన వాళ్ళు ఎవరన్నా పక్క దేశం పోవడం, పక్క రాష్ట్రం పోవడం, పక్క ఊళ్ళకి పోవడం, పోయి ఆడ ఎవరితో అయినా జంచికి జమ్ అవుతుంది ఆ అమ్మాయిలతో. అప్పుడు అది పెళ్ళాంకి తెలిసిపోతే ఆ తెలిసిపోయిన ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలనేది ఈ సినిమా. కాబట్టి ఫ్యామిలీతో రావాలి, అదే కదా సచ్చినట్టు రావాల్సిందే కదా, అది నీకు వేరే ఆప్షన్ లేదు కదా. సినిమా ఏం చేసినా చూసి సావాల్సిందే కదా, అంతేగాని నువ్వు వస్తే లేదు పో అన్నారు వాళ్ళు అంతే. కాబట్టి సినిమాకి అయితే నేను వస్తా, సిగ్గు లజ్జ లేకుండా చూసేవాడిని నేనే. సినిమా అంటేనే అంతే, సిగ్గు లజ్జ నీతి నిజాయితీ మానం మర్యాద ఏది లేనిదే ఈ సినిమా. ఫైనల్గా భర్త మహాశైలకు విజ్ఞప్తి అన్న, చూసేసి వస్తున్నా ఇప్పుడే బయటికి అన్న. చాలా చిన్న సినిమా, 2.5 గంటలు కూడా లేదు, 2.25 గంటల సినిమా. అది నాకు 4 గంటలు చూస్తున్న ఫీల్ వచ్చింది. అంత లాగేరు సినిమాని, అంత గుంజేరు. అనవసరమైన కామెడీ సీన్లు, అనవసరమైన రొట్ట డైలాగులు, అనవసరమైన పాటలు, అనవసరమైన రొమాన్స్. అంత మంచి రామ్ కామ్ అన్న, మంచి రామ్ కామ్ అది. అంటే ఒక వైఫ్ని పెట్టుకొని మీరు ఎక్స్ట్రా ఎఫైర్ పెట్టుకున్నారు. చాలా బాగా పండించచ్చు. ఇలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి. ఇలాంటి సినిమాలు బేసిక్గా ఎన్నిసార్లు వచ్చినా ఎన్నొచ్చినా మళ్ళీ చూడాలనిపించేలా తీయచ్చు. అంత మంచి టాపిక్ ఇది, అంత హాట్ టాపిక్ బేసిక్గా. బట్ అలాంటిది మీరు టోటల్ ఫెయిల్యూర్ బాస్, టోటల్ ఫెయిల్యూర్. కిషోర్ తిరుమల గారు మీకు ఏమైందో నాకు అర్థం కావట్లేదు. చాలా మంచి సినిమాలు తీశారు. రామ్ గారితో 3 సినిమాలు బాగుంటాయి. తర్వాత మొన్న శర్వా గారితో కొంచెం అటు ఇటు అయింది. బట్ ఈ సినిమాకి అయితే డౌట్ లేదండి, అటు ఇటు కాదు, మొత్తం దొబ్బినట్టే, టోటల్ ఫెయిల్యూర్. అన్న రవితేజ, మీకు మా విజ్ఞప్తి, రవితేజ అన్న ప్లీజ్ మంచి సినిమాలతో ముందుకు రండి అన్న. మీరు ఎంతోమందికి ఛాన్సులు ఇస్తున్నారు, మీరు ఎంత కష్టపడి పైకి వచ్చారో అలా ఆ కష్టం అందరికీ తెలియకూడదు అని చెప్పి మీరు అందరికీ జెన్యూన్గా ఛాన్స్ ఇస్తున్నారు. అది కాదనట్లేదు, బట్ ఆ ఛాన్స్ వాళ్ళు వాడుకోలేకపోతున్నారన్న. మీరు 5 ఛాన్సులు ఇవ్వండి. 5 ఛాన్సులు ఇచ్చాక ఒకసారి మీ గురించి మీరు ఆలోచించండి, అయిపోతుంది. కామెడీస్ అన్న, కామెడీ కాదన్న. ఇప్పుడు మీరు సినిమాకి వచ్చారు, మీరు సినిమా చూడండి, మీరు సినిమా చూసి నవ్వాల్సిందే. మా సినిమా చూస్తూ మీరు నవ్వాల్సిందే. మీకు నవ్వు రావట్లేదు, మీరు నవ్వాలి. అలా ఉందన్న, బలవంతంగా నవ్వించడానికి ట్రై చేశారు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు స్టోరీ ముందుకు నడిపిస్తూ ఓ ఇన్వాల్వ్మెంట్తో కామెడీ. ఇప్పుడు హలో బ్రదర్ చూశారు, లేకపోతే పోనీ ఇలాంటి టాపికే మాట్లాడదాం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో పిరిరాలు, లేకపోతే నాగార్జున గారిది కూడా ఉంటుంది ఇదే కాన్సెప్ట్తో సినిమా, ఆవిడ మా ఆవిడే అని. అలాంటి సినిమాలు నారి నడవమురారి, అది రేపు వస్తుంది, అది కాదు బాలకృష్ణ మాట్లాడుతున్నా. ఎంత బాగుంటాయి అన్న. అంటే స్టోరీ ముందుకెళ్తూ ఉంటుంది, వీళ్ళిద్దరి మధ్య టెన్షన్. అంటే ఇక్కడుంటూ ఇక్కడ దొరికిపోతామా, ఇక్కడుంటూ అక్కడ దొరికిపోతామా, ఇద్దరికి ఎలా చెప్పాలి, ఏం చేయాలి అని చెప్పి ఒక టెన్షన్, ఆడియన్స్ మధ్యలో జెన్యూన్ టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కడ జరగలేదు. బేసిక్గా స్టార్టింగ్ నుంచి అన్న ఫోన్ చూసుకోవాలా, అర్థం కాదు, నెట్ రాదు, తల పట్టుకున్నాం లిటరల్లీ, తలకాయన వచ్చింది. జెన్యూన్ కామెడీ డైలాగ్స్ ఎక్కడా లేదు. ఎంతసేపు ట్రెండీ డైలాగ్స్ని, మీమ్ డైలాగ్స్ని వాడేసుకొని బలవంతంగా ఇన్వాల్వ్ చేసి బలవంతంగా కామెడీని ఇరికించడానికి ట్రై చేశారు తప్ప జెన్యూన్గా లేదు. నిన్నటి వరకు సర్ప్రైజ్ అని ఎగిరేది తెలుసు కదా. ఏందన్న ఆ సర్ప్రైజు? ఆల్రెడీ సినిమా బాగా, ఫస్ట్ సాంగ్ కొంచెం బాగానే వచ్చింది, దాని తర్వాత కూడా పాటలు కరెక్ట్గా పడలేదు. వినడానికి బాగున్నాయి పాటలు, చూడ్డానికి కూడా బాగున్నాయి, కానీ సినిమా చూస్తున్నప్పుడు మాకు సినిమా మీద ఉన్న దృష్టి, అరే సడన్గా పాట ఎందుకు వచ్చిందిరా ఇక్కడ అనిపిస్తుంది. అలా ఆల్రెడీ ఫ్రస్ట్రేట్ అయిపోయిన టైంలో మళ్ళా లాస్ట్లో మీరు సీరియల్ పాటలు పెట్టేసి రవితేజ అన్న ఆడవాళ్ళందరితో అమ్మాయిలందరితో ఎగిరిపిస్తా అంటే అన్న ఏందన్నా అది కామెడీయా అన్న? మీకు నాకు కాదన్నా, అది కామెడీ కాదన్నా. మాకు అది ఆల్రెడీ 2 గంటల సినిమా చూసి బాగాలేదని ఫ్రస్ట్రేషన్లో ఉన్న మాకు మీరు సినిమాని ఇంకా గుంజడానికి తప్ప మీకు ఎందుకు expected more from Raviteja. Yeah. రవితేజ ఇంతకుముందు చాలా బాగుండేవి, అలా అనుకుని వచ్చాం మార్నింగ్, బట్ ఇట్స్ వర్స్. దిస్ ఇస్ నాట్ రవితేజ. ఆయన కాకుండా ఇంకెవరైనా చిన్న హీరోస్ ఎవరైనా చేసి ఉంటే ప్రాబ్లీ ఇట్స్ ఎ డిఫరెంట్ వన్, బట్ ఐఎమ్ సో సారీ రవితేజ గారు, ప్లీజ్ డూ బెటర్ మూవీస్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్. స్టోరీ చాలా బాగుంది మూవీ అయితే. కామెడీ అంతా బాగుంది, 2 మాస్ హీరోస్ 1 స్క్రీన్ బాగుంది. ఓకే, చాలా సూపర్ అండి, బ్లాక్ బస్టర్.
ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. 2 మాస్ హీరోస్ అండ్ 1 స్క్రీన్ సూపర్. అసలు సాంగ్స్ ఎలాగుంది? సాంగ్స్ చాలా బాగుంది. కామెడీ. యా, ఇద్దరు హీరోయిన్స్ గురించి అంటే ఏం చెప్తారు? ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది. సినిమా అయితే బాగుంది. 2 హీరోయిన్స్ 2 హీరోస్ సూపర్. అసలు వెన్నెల కిషోర్ గారు కామెడీ ఎట్లా? బాగుంది. సత్య గారు లేదండి, చాలా బాగుంది, మాకు నచ్చింది. సో అంటే రొటీన్ అంటున్నారు, దాని గురించి ఏమంటారు? లేదండి, మాకేమనిపించలేదు. ఓకే, ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్? 2 బాగున్నాయి. రెండు బాగుంది. ఎంత రేటింగ్ ఇస్తారు? కామెడీ. పెళ్ళైన తర్వాత పెళ్ళంతో రావద్దు, పాత పేర్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఆడు మధ్యలో లేచిపోతాడు చూడు. నా పక్కన వాడు అయితే లేడు మరి, ఇంకా సీట్ నెంబర్ చెప్తే బాగుండదు. ఇక కామెడీ సీన్ సూపర్, ఎంటర్టైన్మెంట్ సూపర్ ఉంది, టైమింగ్ సూపర్ ఉంది. మనం అందులో వినాన్సే ఫుల్ హ్యాపీగా నవ్వుకుంటున్నాం. మూవీ నాట్ ఎక్స్పెక్ట్ చేయలేదు రవితేజ గారి నుంచి ఇలాంటి స్క్రిప్ట్ సెలెక్షన్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు స్టోరీ లైన్ అనేది కూడా అసలు బాగాలేదండి. స్టోరీ లైన్ కామనే ఉంది, మన ఎక్స్పెక్టెడ్ ప్రిడిక్టబుల్. ఎంటర్టైన్మెంట్ సత్య గారు వచ్చిన ప్రతిసారి కామెడీ లైన్స్ అవన్నీ ఒక్కటే బాగున్నాయి తప్ప మిగతాదంతా కూడా ప్రతి సినిమాలోని సత్య గారి కామెడీ ఒక్కటే హైలైట్ అవుతుంది. ఎందుకో నాకు అర్థం కావట్లేదండి. మిగతా కమెడియన్స్ బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళు ఎవరిది పేలట్లేదు అసలు. ప్రతి సినిమాలోని వెన్నెల కిషోర్ గారు ఎంత టాలెంటెడ్, అసలు ఆయనది అసలు ఏది పేలలేదు. ఇక్కడ ఏంటో సునీల్ ఉన్నారు, సునీల్ ఎంత మంచి యాక్టర్ ఆయన, ఎవరిది పేలలేదు. సత్య గారు ఒక్కడిదే పేలుతుంది ప్రతిసారి. సాంగ్స్ కూడా బాగాలేవండి అసలు. అది ఏది సాంగ్ ప్లేస్మెంట్ కానీ ఏది స్టోరీ కూడా బలం అంటే స్ట్రెంగ్త్ లేదండి. అందరూ ఆవిడ మావిడ అలాంటి మూవీస్తో కంపేర్ చేస్తారు కానీ అంతే. ఇప్పుడు చాలా మంది ఆవిడ మావిడ అలాంటి సినిమాలతో కంపేర్ చేసుకుంటారు కదా, దానికి కొంచెం ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఇలాంటి మూవీస్ ఏంటంటే స్టోరీ స్ట్రాంగ్ ఉంది, మనకు కన్విన్సింగ్ అనిపి ఓకే ఫైన్. ఇక్కడ హీరో తెలుస్తుంది, హీరో కావాలనే తప్పు చేశాడు. ఇంకా వాడు అసలు హీరో ప్రతి దగ్గర అసలు అది జస్టిఫై చేస్తూ నేను కామెడీగా చేసి పడేస్తారు. అదేంటో నాకు థియేటర్లో చప్పట్లు కొడుతున్నారు. తప్పుని చూపిస్తే చప్పట్లు కొడుతుంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి, వాళ్ళు చూసి ఏం నేర్చుకుంటారు? వాళ్ళు చూసి కరెక్ట్ అని అనుకుంటారు కదా, అన్ని చేసిన రవితేజ గారు ఇక హీ నీడ్స్ టు వర్క్ అండి. ఒక 1-2 years అయినా గ్యాప్ తీసుకుని ట్రై చేయమని చెప్పండి. కానీ వర్క్ విత్ గుడ్ రైటర్స్, మంచి టాలెంటెడ్ పర్సన్ ఆయన. బట్ ఆయన నుంచి ఇలా వరుసగా డిజాస్టర్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏ జానర్ తీసుకుని ఆయన యాక్షన్ చేసినా ఆయన కామెడీ చేసినా ఏది వర్కౌట్ అవ్వట్లేదు ఆయనకి. సో ఐ థింక్ హీ నీడ్స్ టు టేక్ అ బ్రేక్ అండి. అది కాదు అసలు ఫస్ట్ ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయకూడదు. అంటే థియేటర్కి రాకుండా ఉంటే ఇలాంటి వాళ్ళు కూడా తీయరు. మన నుంచే స్టార్ట్ అవుతుంది. సో జనాలు కట్ చేయాలి ఫస్ట్. జనాలు మనం చూడకుండా ఉంటే వాళ్ళు తీయరు ఇట్లాంటివి.